20 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఇక్కడ జరుపుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా శ్రేయబుల్ అసలు కూడా నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నేషనల్ నాయకత్వంతో కూడా వస్తూ ఉంది. ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఏర్పడితే దాన్ని చూసి ఓర్వలేదు. కేసీఆర్ వల్లి మా గదలు ఇవాళ హైదరాబాద్లో మేము పండుగ వాతావరణం మేము పండుగ చేసుకుంటా ఉంటే 33 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించి మొత్తం హైదరాబాద్ నుండి ప్రచారానికి సంబంధించిన బోర్డులన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడం, 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ముంబాయిలో, అహ్మదాబాద్లో, సూరత్లో, ఢిల్లీలో, కలకత్తాలో ఈయన ఏం ఒరగబెట్టిందో అవన్నీ కూడా చెప్పారు. అన్ని పేపర్లలో 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంగ్లీష్ పేపర్ల మాత్రమే కాకుండా, తెలుగు పేపర్లు మాత్రమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ లాంగ్వేజ్లో కూడా 253 కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోబోతున్నాం. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది కేసీఆర్ గారికి తెలంగాణ ప్రాంతంలో కాలం చెల్లిపోయింది. కేసీఆర్ ముఖాన్ని చూడడానికి తెలంగాణ ప్రజలకు ఇష్టపడతలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దీపం ఆరిపోయే ముందు వెళ్తరెక్కువన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ గర్భంలో అంతరించిపోతూ ఉంది, ఆరిపోతూ ఉంది. ఇవాళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను ఆ ఊరు మహిళలతో మాట్లాడుతూ ఉంటే నా భర్త చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది, కేసీఆర్ తాళం వేసుకున్నాడు కదా బిడ్డ పెన్షన్లకు, నాకు పెన్షన్ వస్తలేదని చెప్పి, నాకు ఇది బాగలేక నాకు యాక్సిడెంట్ అయింది, జీవచ్చా వల్ల బిడ్డ మీద పడుకున్నాడు ఇంట్లో, కానీ 3 ఏళ్ళు అవుతుంది పెన్షన్ రాలేదని. 57 సంవత్సరాల పెన్షన్ దేవుడు ఎరుగు బిడ్డ, 65 సంవత్సరాలు దాటినా కూడా పెన్షన్ దాన్ని దుస్తుతుంది బిడ్డ. పెన్షన్లు తీసుకునే వాళ్ళు కూడా నెల పెన్షన్ వస్తలేదు బిడ్డ, 3 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పెన్షన్ ఇవ్వలేని ఇక్కడ బిల్లులు చెల్లించలేని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఇవాళ ఎక్కడో దేశం మొత్తం ఎరగబెడుతున్నట్టుగా ఇవాళ ఈ ప్రచారం చేసుకున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ మంది మాగారు, కేసీఆర్ బానిసలని తెలంగాణ పల్లెల్లో తరిమి కొట్టడం వచ్చింది. వాళ్ళ ముఖాలియాల గ్రామాలు తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ మేము ఊరుగొండ గ్రామంలో ఇది భారతీయ జనతా పార్టీకి పెట్టని కోట, భారతీయ జనతా పార్టీకి పెట్టని కోట. అనేక మంది నాయకులకు జన్మించిన గడ్డ మీద జెండా గద్దె కట్టద్దని, జెండా ఎత్తొద్దని, మీటింగ్ పెట్టుకోవద్దని, భారతీయ జనతా పార్టీ జైలు కావద్దని చెప్పి హుకుం జారీ చేస్తారో ఇవన్నీ పోయే కాలం దాపరిసి కావడం చేస్తాడు. దీనుడు ఎప్పుడు కూడా కొట్లాడతాడు, రండ మాత్రమే ఇట్లా చిల్లర పని చేస్తాడు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రండ పని చేస్తుంది, ప్రజలు భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎదురకుండా ఏదో కళ్ళు కంటారు. భారతీయ జనతా పార్టీ ఎంత తొక్కితే అంత పైకి వచ్చేటువంటి పార్టీ. పంతిని కొడితే ఎట్లయితే యాక్షన్ అండ్ రియాక్షన్ ఉంటుందో, రాబోయే కాలంలో తెలంగాణ పల్లెల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తరిమి కొట్టే రోజు వస్తుంది, భరతం పట్టే రోజు వస్తుంది, భారతీయ జనతా పార్టీని పట్టం కట్టే రోజు వస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ For more videos, I dream. ఫర్ మోర్ వీడియోస్. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.